నిరూపక జ్యామితి, దాన్ని ఇంగ్లీష్లో కోఆర్డినేట్ జ్యామెట్రీ లేక ఎనలిటికల్ జ్యామెట్రీ అంటారు. నిరూపక జ్యామితి అంటే మనం హై స్కూల్లో యూక్లిడియన్ జ్యామితి చదువుకున్నారు. మీరు యూక్లిడియన్ జ్యామితిలో ఏం చేసాము అంటే కొలతలకి అవకాశం లేకుండా జ్యామెట్రీ కేవలం స్వీకృతాల ఆధారంగా జ్యామెట్రీ చేసాం. ఇక్కడ నిరూపక జ్యామితిలో మనం ఏం చేస్తామంటే ఓ తలంలోని బిందువులన్నిటికీ కూడా వాటిని గుర్తుపెట్టడానికి వాస్తవ సంఖ్యలను వాడతాం. ఎలాగంటే చూద్దాం. ఇప్పుడు రెండు పరస్పర లంబంగా ఉన్న సరళ రేఖలు తీసుకుంటాం. అవి ఓ దగ్గర ఖండించుకున్నాయనుకుందాం. ఆ ఓని మూల బిందువు అంటాం. మూల బిందువు. ఆరిజిన్. ఇక ఈ పరస్పర లంబాలుగా ఉన్న వాటిలో ఒకదాన్ని ఎక్స్ యాక్సిస్ అంటాం, మరొక దాన్ని వై యాక్సిస్ అంటాం. తరచుగా హారిజాంటల్గా ఉన్నదాన్ని ఎక్స్ యాక్సిస్, వర్టికల్గా ఉన్నదాన్ని వై యాక్సిస్. ఈ హారిజాంటల్ వర్టికల్ అదేమీ శాస్త్రబద్ధమైనది ఏం కాదు, ఊరికే అలవాటుగా అలాగ బొమ్మలు గీస్తాం మనం అంతే. ఇప్పుడు ఏదైనా తలంలో బిందువు పీ తీసుకున్నాం అనుకోండి, ఈ పీని గుర్తుపట్టాలి మనం. ఇప్పుడు ఎలాగైతే కార్పొరేషన్ వాళ్ళు మన ఇల్లు గుర్తుపట్టడం కోసం ఇంటికి నంబర్లు ఇస్తారో, అలాగే మనం ఈ జ్యామితిలో కూడా ఈ పాయింట్ పీని గుర్తుపెట్టడం కోసం, పదాని పీ అని చెప్పడం కోసం ఈ పీ నుండి ఇలాగ లంబాలు గీస్తాం అక్షరాలకి. వీటిని అక్షరాలు అంటారు. ఎక్స్ అక్షం, వై అక్షం. ఈ అక్షరాలకు లంబాలు గీచి ఈ పిఎం ఏదైతే ఉందో పిఎంని ఎక్స్ నిరూపకం, పిఎల్ వై నిరూపకం, కాబట్టి ఈ పిఎల్ పొడవు ఎంత ఉందో దాన్ని పి యొక్క వై నిరూపకం అంటాం. పిఎం ఎంత ఉందో దాన్ని పి యొక్క ఎక్స్ నిరూపకం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదేదో ఇది 3 ఉందనుకోండి, ఇది 2 ఉందనుకోండి. అంటే ఏంటి, పి అనేది 3, 2 అని రాస్తాం. పి అనే బిందువు క్రమయుగ్మం 3, 2 అని రాస్తే అర్థం ఏంటంటే ఆ పి నుండి ఎక్స్ వై అక్షాలకి లంబాలు గీస్తే వై అక్షానికి గీచిన లంబం పొడవేమో 3, ఎక్స్ అక్షానికి గీచిన లంబం పొడవేమో 2 అని అర్థం. అయితే మరి ఇక్కడ కూడా ఉంటుందిగా, ఇక్కడ కూడా ఇవే కొలతలు కలిగిన పాయింట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ పాయింట్లకి తేడా తెలియడం కోసం ఏం చేస్తామంటే దీన్నేమో ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం. ఇది సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో మూల బిందువు నుండి ఎడం వైపు వస్తున్నాం మనం. అంచేత ఇక్కడ ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్. ఇక్కడ ఎక్స్ వై రెండు నెగిటివ్. ఇక్కడ ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్. ఏ అనేది x1 y1 అంటే ఏ యొక్క నిరూపకాలు x1 y1, బి యొక్క నిరూపకాలు x2 y2 అయితే ఏబి పొడవు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దీన్ని
ఇది దూరాన్ని ఏబీల మధ్య దూరాన్ని కొలవడానికి ఫార్ములా అన్నమాట. ఇప్పుడు కొన్ని సమస్యలు చేద్దాం. పి ఎక్స్ మైనస్ వై బిందువును మూల బిందువు ఓకి కలిపి పిఓ ఈజ్ ఈక్వల్ టు పిఓ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ అగునట్లుగా పిఓ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ అగునట్లుగా క్యూ వద్దకు పొడిగిస్తే క్యూ యొక్క నిరూపకాలు ఏమవుతాయి? ఇది ఓ. పి ఎక్స్ కామా మైనస్ వై బిందువు ఇదే అనుకోండి. పి ఇప్పుడు కాసేపు ఎక్స్ వైని పాజిటివ్ అనుకుంటే ఎక్స్ కామా మైనస్ వై ఆ బిందువు ఎక్కడ ఉంటుంది? వై నెగిటివ్ ఎక్స్ పాజిటివ్ అంచేత ఇక్కడ ఉంటుంది. పి ఎక్స్ కామా మైనస్ వై. పిని ఓకి జాయిన్ చేసి క్యూ వరకు పొడిగించాడు. పొడిగిస్తే ఈ పీని ఓకి కలిపి సరిగ్గా పీఓ ఈక్వల్ టు ఓక్యూ అయ్యేట్టుగా పొడిగించాడు పీఓని. ఇప్పుడు క్యూ యొక్క నిరూపకాలు కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఈ క్యూఆర్ఓ త్రిభుజం ఓఎంపీ త్రిభుజం, క్యూఆర్ఓ ఓఎంపీ త్రిభుజం ఈ రెండు సర్వసమానాలను కనపడుతూనే ఉన్నది. ఇవి రెండు సర్వసమానాలు కాబట్టి ఆర్ఓ ఈక్వల్ టు పిఎం, ఆర్ఓ ఈక్వల్ టు పిఎం. కానీ పిఎం వాల్యూ ఎంత? పిఎం వాల్యూ వచ్చి ఎక్స్ కాబట్టి ఆర్ఓ ఈక్వల్ టు ఎక్స్. ఇక క్యూ నిరూపకాలు కావాలంటే మనకి ఆర్ఓ అయితే క్యూఎస్ రెండు ఒకటే. క్యూఎస్ కానీ ఆర్ఓ కానీ కావాలి. అంతేకాకుండా ఎస్ఓ కూడా కావాలి. ఎస్ఓ కావాలంటే మళ్ళీ ఈ త్రిభుజం చూడండి, అవి రెండు సర్వసమానాలు. అంచేత క్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎస్ వచ్చేసింది, మనకి ఎస్ఓ కావాలి లేకపోతే క్యూఆర్ కావాలి. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓఎం. ఓఎం ఎంత? ఓఎం పొడవు వై, కాకపోతే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి నెగిటివ్ గుర్తు పెట్టాం దానికి. కాబట్టి ఓఎం వై. కానీ ఇదే క్వాడ్రంటు సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ఎక్స్ నెగిటివ్ అంచేత దేర్ఫోర్ క్యూ యొక్క నిరూపకాలు కావాలంటే ఆర్ఓ ఎంత పొడవు ఉందో చూసి దానికి నెగిటివ్ గుర్తు వేసుకోవాలి, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి. కాబట్టి మైనస్ ఎక్స్ కామా సెకండ్ క్వాడ్రంట్లో వై పాజిటివ్ అంచేత వై. కాబట్టి క్యూ యొక్క నిరూపకాలు మైనస్ ఎక్స్ కామా వై. ఒక సమబాహు త్రిభుజం యొక్క రెండు శీర్షాలకి నిరూపకాలు ఇచ్చాడు. ఒకదానికి నిరూపకాలు 0 0, మరొక దాని నిరూపకాలేమో 2a 0. ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని మూడవ శీర్షాన్ని కనుక్కోవాలి మనం. 2a 0 సి ఇది కనుక్కోవాలి మనం. కనుక్కోవాల్సిన PQలను పెట్టుకున్నాం.
పీక్యూని ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 minus x2 whole square 2a minus 0 whole square plus 0 minus 0 whole square, that is equal to square root of 4a square equal to 2 mod a. ఇక్కడ mod a ఎందుకు రాసాము? ఏ నెగిటివ్ అనుకోండి, 2a అని రాయకూడదు. 2a అని రాసామనుకోండి, 2a అని రాస్తే ఏ కనుక నెగిటివ్ అయితే ఏబీ వాల్యూ అంటే ఏబీ పొడవు నెగిటివ్ నెంబర్ వస్తుంది. పొడవులు ఎప్పుడు నెగిటివ్ నెంబర్లో కాదు, అంచేత 2 mod a అని రాసుకోవాలి. ఇప్పుడు మనకి ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ p minus 0 whole square plus q minus 0 whole square, it is equal to root of p square plus q square. BC is equal to square root of 2a minus p whole square plus 0 minus q whole square, that is equal to square root of 2a minus p whole square plus q square. ఇప్పుడు సమబాహు త్రిభుజం అని ఇచ్చాడు కాబట్టి ఈ మూడు వాల్యూస్ సమానం కావాలి. ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ, అయితే ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ఈక్వల్ టు సిఏ స్క్వేర్. సో ఏబీ స్క్వేర్ అంటే 4a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ 2a minus p whole square plus q square. This is equal to ac square p square plus q square. సో ముందు ఈ రెండు తీసుకుందాం. 4a square equal to 4a square minus 4ab plus p square plus q square. ఈ 4a స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే మనకి వస్తుంది p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఈక్వల్ టు 4ab. మరలా ఈ రెండు సమానం, అది వేస్తే 4a స్క్వేర్ ప్లస్ p స్క్వేర్ మైనస్ 4ab ప్లస్ p స్క్వేర్ మైనస్ 4ab ప్లస్ q స్క్వేర్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. ఇక్కడ p స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి, q స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. 4a స్క్వేర్ ఈక్వల్ టు 4ab. ఈక్వల్ టు 4ab. 4a స్క్వేర్ ఈక్వల్ టు 4ab. దీన్నే 4a ఇంటూ a మైనస్ p ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. కానీ a ఈజ్ నాట్ ఈక్వల్ టు p, అంచేత ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఏ కనుక 0 అయితే బి కూడా 0 అవుతుంది. అంటే ఏబీలు సేమ్ వర్టెక్స్ అయిపోతాయి, సేమ్ పాయింట్ అవుతాయి. కానీ ఏబీలు డిఫరెంట్ వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అందుకని ఏ 0 కాదు, ఏ 0 కాదు కాబట్టి ఏ మైనస్ బి 0 కావాలి. అంటే ఏ ఈక్వల్ టు పి. కాబట్టి పి వాల్యూ వచ్చేసింది, పి ఈజ్ ఈక్వల్ టు ఏ. మరలా క్యూ వాల్యూ కడదాం. దీనిలో పి బదులు ఏ పెట్టేస్తే ఏ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఏపీ. పి బదులు ఏ రాసుకోవచ్చు కాబట్టి 4a స్క్వేర్. కాబట్టి క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 3a స్క్వేర్. అంటే క్యూ ఈక్వల్ టు √3a ప్లస్ ఆర్ మైనస్.
క్యూ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3a. కాబట్టి సి అనేది మళ్ళీ ఒకసారి ఈ సాధన చూద్దాం. ఒక త్రిభుజం, సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానం. ఏ యొక్క నిరూపకాలు ఇచ్చాడు, బి యొక్క నిరూపకాలు ఇచ్చాడు, సివి మన కట్టమంటున్నాడు. సి నిరూపకాలు పీక్యూ అనుకున్నాం. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి ఏబి, ఏసీ, బీసీ 3 డిస్టెన్స్లు కట్టాం. వాటి స్క్వేర్లు కూడా సమానం కావాలి కాబట్టి వాటి స్క్వేర్లని సమానం చేసాం. వాటి స్క్వేర్లను సమానం చేసి సింప్లిఫై చేసినప్పుడు ఇక్కడ ఏబీలు వేరే వేరే శీర్షాలు కాబట్టి ఏ 0 అయితే ఇది కూడా 0, 0 అయిపోతుంది. ఈ రెండు ఒకటే అయిపోతాయి. కానీ త్రిభుజంలో 2 శీర్షాలు ఒకటే కావు. అంచేత ఏ 0 కాదు, ఏ 0 కాదు అన్న విషయం ఇక్కడ వాడుకొని, అంటే ఇది 0 కాదు, ఇది 0 కాదు కాబట్టి ఇది 0 కాదు కాబట్టి ఇది 0 కావాలి అనగా పి వాల్యూ వచ్చేసింది ఏ అని. ఆ పి ఈక్వల్ టు ఏ వాల్యూని మళ్ళీ ప్రతిక్షేపిస్తే క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 3a² అని వచ్చింది. సో క్యూకి 2 విలువలు వచ్చాయి. అంచేత అంటే ఇలాగ ఉండొచ్చు అన్నమాట బిందువులు. ఏ ఇది, బి ఇది అయితే సి ఇలా అన్నా ఉండొచ్చు, లేక ఇలా అన్నా ఉండొచ్చు. ఇది ఒక సి, ఇది ఇంకో సి డాష్. అంచేత సికి అలా 2 విలువలు ఎందుకు వచ్చాయంటే ఇదిగో ఇలాగ పాసిబుల్ కాబట్టి. ఏ నిరూపకాలు 2 cos θ 2 sin θ, బి యొక్క నిరూపకాలు -2 sin θ 2 cos θ. మన అడిగిన ప్రశ్న ఏంటంటే ఇది మూల బిందువు, దీని చుట్టూ 2 వ్యాసార్థంతో ఓ వృత్తం గీశారు, దానిపైన ఏబిఎల్లో ఏది ఉంటుంది అని. ఇప్పుడు ఈ వృత్తం మీద మన ఇష్టం వచ్చిన బిందువు PXY తీసుకుంటే ఇదేమో 0, 0 మూల బిందువు కాబట్టి. ఇప్పుడు 2 వ్యాసార్థం ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. సో OP ఈజ్ ఈక్వల్ టు √(x - 0) అంటే x² ప్లస్ y - 0) అంటే y². ఇది 2 కావాలి. అనగా దీని మీద ఏ బిందువు తీసుకున్నా కానీ దాని మీద PXY అనే బిందువు ఏది తీసుకున్నా √(x² + y² వచ్చి 2 కావాలి. అలా అయితే చాలు, గ్యారంటీగా ఆ వృత్తం మీద ఉంటుంది ఆ బిందువు. కాబట్టి ఇది ఇక్కడ x 2 cos θ, ఇక్కడ y 2 sin θ. 2 cos θ హోల్ స్క్వేర్ ప్లస్ 2 sin θ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √4 × cos² θ ప్లస్ sin² θ. కానీ cos² θ ప్లస్ sin² θ అంటే 1, దట్ ఈజ్ ఈక్వల్ టు √4 ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి 2 cos θ 2 sin θ బిందువు వృత్తం మీద ఉన్నది. మరి బి సంగతి అలాగే, ఇది OA. OB ఈజ్ ఈక్వల్ టు -2 sin θ -0 హోల్ స్క్వేర్. సో -2 sin θ హోల్ స్క్వేర్ ప్లస్ 2 cos θ హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు √4 × sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు √4 ఈక్వల్ టు 2. అందువల్ల బి కూడా వృత్తం మీదే ఉన్నది. రెండు బిందువులు ఇచ్చాడు, ఒకటి 2 cos θ 2 sin θ, మరొకటి -2 sin θ 2 cos θ. ఈ బిందువులకిను ఈ సర్కిల్ ఏమిటి, ఆరిజిన్ని కేంద్రంగా కలిగి
వ్యాసార్థం 2 కలిగిన వృత్తం తీసుకున్నాడు. ఆ వృత్తం మీద ఏబీలు ఉంటాయా ఉండవా అని అడుగుతున్నాడు. ఉంటాయి అని చెప్తే ఏమని చెప్తే సరిపోతుంది? ఉంటాయి అని చెప్పాలంటే ఓ నుండి ఏ కానీ బీకి కానీ దూరం 2 అని చెప్పాలి. ఓఏ క్యాలిక్యులేట్ చేసాం, 2 వచ్చింది. ఓబి అంత, అది కూడా 2 వచ్చింది. అంచేత ఏబీలు 2 కూడా ఆ వృత్తం మీద బిందువులే. ఇది ఏ -1 -5, ఇదేమో బి 1 -2. దీన్ని 4:3 నిష్పత్తిలో భాగించే బిందువు యొక్క నిరూపకాన్ని కనుక్కోవాలి మనం. సో పి XY అనుకోండి. PXY బిందువు ఏబిని 4:3 నిష్పత్తిలో భాగించేది అని కనుక్కోవాలి మనం. దీనికి మనకు ఆల్రెడీ ఒక సూత్రం తెలుసు. ఏమిటది? ఏ X1Y1 B X2Y2 దీన్ని P అనేది L:M నిష్పత్తిలో కనుక భాగిస్తే X L/X2, ఇటు పక్కది ఇక్కడ X నిరూపకాన్ని వేస్తుంది. Lx2 + M/X1 బై L+M. అదేవిధంగా Y L ఇంటూ దీని Y2 ప్లస్ M/Y1 బై L+M. ఇది తెలుసు మనకి ఈ సూత్రం. దీన్ని ఉపయోగించి లెక్క చేద్దాం. ఇక్కడ 4:3 నిష్పత్తిలో భాగించేది కావాలి మనకు. X = 4 × 1 ప్లస్ M ఇంటూ ఇక్కడ M 3 × -1 బై 4 + 3. Y = 4 × -2 ప్లస్ 3 × -5 బై 4 + 3. అనగా X = 4 1 4, 3 పోతే 1 బై 7. Y = -8 -15 -23 బై 7. కాబట్టి P బిందువు 1/7 -23/7. మరొక విషయం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ X1Y1 అనుకో, B X2Y2. ఇప్పుడు ఏబీని ఏదో 1:2 రేషియోలో భాగించే బిందువు ఇక్కడ ఎక్కడో ఉంటుంది. 1:2. కానీ ఇక్కడ కూడా బయట కూడా ఒక బిందువు దొరుకుతుంది. ఎలాగంటే AQ/QB = 1/2 అయ్యేట్టుగా ఇటు బాహ్యంగా కూడా ఒక బిందువు దొరుకుతుంది. ఈ బాహ్యమైన బిందువుని కనుక్కోవాలంటే ఏమిటి చేయటం అంటే QABని బాహ్యంగా X = LX1 LX2 + MX1 బై L+M, Y = LY2 + MY1 బై L+M సూత్రాన్ని వాడితే Q తెలుస్తుంది. ఇది కూడా మనకు తెలిసిన విషయమే, పునశ్చరణ కోసం చెప్తున్నాయి. సో ఎక్స్టర్నల్గా అంటే బాహ్యంగా Q అలా ఉంటే కనుక ఆ నిష్పత్తిని నెగిటివ్ నిష్పత్తి కింద తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, ఈ మైనస్ గుర్తు 1కి ఉంచాలా లేకపోతే 1:2 - 2 అని రాసుకోవాలా?
ఎలా రాసుకున్నా ఒకటే వస్తుంది. అంచేత ఆ విషయంలో మీరేం కంగారు పడనక్కర్లా. దేనికి రుణ గుర్తు పెట్టాలి, దేనికి ధన గుర్తు పెట్టాలి అనే దానిలో కంగారు ఏం లేదు. ఏబిసి త్రిభుజంలో ఏ వచ్చి 2, 5. గురుత్వ కేంద్రం అంటే ఏమిటి అంటే బీసీ యొక్క మధ్య బిందువుని ఏకి కలపాలి. ఇదేదో పి అనుకుందాం. అలాగే ఏసీ యొక్క మధ్య బిందువు క్యూ, ఇక్కడ ఆర్. ఇది జి. ఇప్పుడు మనకి ఈ మధ్యగత రేఖలు ఏపీ ఒక మధ్యగత రేఖ, అలాగే బీక్యూ ఒక మధ్యగత రేఖ, అలాగే సిఆర్ ఒక మధ్యగత రేఖ. ఈ త్రిభుజంలోని 3 మధ్యగత రేఖలు ఒక బిందువు దగ్గర కలుసుకుంటాయని దాన్ని గురుత్వ కేంద్రం అని పిలుస్తామని తెలుసు మీకు. అంతేకాకుండా మరొక విషయం కూడా తెలుసు మీకు. గురుత్వ కేంద్రం జీ కనుక అనుకుంటే మధ్యగత రేఖల్ని ఏజీ జీ ఏపీని 2:1 నిష్పత్తిలోను, అలాగే సిఆర్ను కూడా 2:1 నిష్పత్తిలోను, అలాగే బీక్యూను కూడా 2:1 నిష్పత్తిలోను ఖండిస్తుంది అని కూడా తెలుసు మనకు. కాబట్టి ఇప్పుడు మనకి పి బీసీ యొక్క మధ్య బిందువును కనుక్కోమంటున్నాడు. అంటే పి యొక్క నిరూపకాలను కనుక్కోమంటున్నాడు వాడు. పి యొక్క నిరూపకాలు కనుక్కోవాలి. ఏ నిరూపకం తెలుసు. ఇప్పుడు బొమ్మ మళ్ళీ వేరే గీస్తాను నేను క్లారిటీ కోసం. ఏ 2, 5 పి తెలీదు కనుక్కోవాలి. మళ్ళా జీ, జీకి ఇచ్చాడు -1, 1. పిది ఏదో హెచ్కే అనుకుందాం. అంతేకాకుండా ఏజీ బై జీపీ ఈక్వల్ టు 2/1, అది కూడా తెలుసు మనకు. ఇప్పుడు మనం పి అనే బిందువు ఏపీ బై పీబీ ఎంత, ఏపీ బై పీజీ అది ఎంత, ఇది 2 ఇది 1. ఏపీ మొత్తం 3 అవుతున్నప్పుడు 3/PG 1, 3/1. కానీ పి బాహ్య బిందువా లోపల బిందువా? బాహ్య బిందువు. ఏజీకి బాహ్య బిందువు. అంచేత పి ఏజీని బాహ్యంగా 3:1 నిష్పత్తిలో. ఇప్పుడు పి నిరూపకాలు కనుక్కోవాలి మనం. ఇప్పుడు కాబట్టి -3, 1, -3, 1. కాబట్టి -3 ఇంటూ జీ తాలూకు ఎక్స్ నిరూపకం -1. హెచ్ ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ -1 ప్లస్ 1 ఇంటూ ఏ యొక్క ఎక్స్ నిరూపకం 2 బై -3 + 1. అదేవిధంగా కే ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ జీ యొక్క వై నిరూపకం 1 ప్లస్ 1 ఇంటూ 5 బై -3 + 1. అంటే హెచ్ ఈక్వల్ టు 3 + 2 5, 5 బై -2 అంటే -5/2. కే ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ 1 -3 ప్లస్ 5 2, 2 బై -2 -1. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు -5/2, కే ఈజ్ ఈక్వల్ టు -1. కాబట్టి సి యొక్క నిరూపకాలు -5/2 -1. ఒక త్రిభుజంలో ఏ శీర్షం ఏమిటో ఇచ్చాడు. తర్వాత దాని గురుత్వ కేంద్రం ఇచ్చాడు. గురుత్వ కేంద్రం అంటే మధ్యగత రేఖలు ఎక్కడైతే అనుషక్తాలో ఆ అనుషక్త బిందువుని గురుత్వ కేంద్రం అంటాం.
అంతేకాకుండా గురుత్వ కేంద్రం ప్రతి మధ్యగత రేఖను 2:1 నిష్పత్తిలో భాగిస్తుంది. ఎప్పుడైతే జీ ఏపీని 2:1 నిష్పత్తిలో భాగిస్తుందో పి ఏజీని -3:1 నిష్పత్తిలో భాగిస్తుంది. అంచేత ఇంత ముందులాగానే ఆ నిష్పత్తిలో భాగించే బిందువు యొక్క నిరూపకాలు కనుక్కున్నాం. కాబట్టి సి వచ్చింది. ఏబిసి అనే త్రిభుజం ఉంది. ఏ x1y1 అనుకోండి, బి x2y2, సి x3y3 అనుకోండి. ఇప్పుడు ఈ త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రానికి నిరూపకాలు ఏమవుతాయో మనకు తెలుసు, ఫార్ములా ఉంది. ఏమిటది? ఏబిసి యొక్క గురుత్వ కేంద్రం x1 + x2 + x3/3, y1 + y2 + y3/3 అని మనకు తెలుసు. ఇక ఇప్పుడు ఏబిని 6:1 నిష్పత్తిలో పి భాగిస్తుంది. R1. మళ్ళీ బీసీని 6:1 నిష్పత్తిలో క్యూ భాగిస్తుంది. అట్లాగే సిఏని 6:1 నిష్పత్తిలో ఆర్ భాగిస్తుంది. పి. ఇప్పుడు పి యొక్క నిరూపకాలు ఏమవుతాయి? పి ఈజ్ ఈక్వల్ టు 1 × x1 ప్లస్ r × x2 by 1 + r, y1 1 × y1 ప్లస్ r × y2 by 1 + r. ఇదే విధంగా క్యూకి ఏమవుతాయి? క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ r ఇది 1, rx3 ప్లస్ x2 by r + 1, ry3 ప్లస్ y2 by r + 1. ఇదే విధంగా r వచ్చి ఇది r, ఇది 1, rx1 ప్లస్ x3 by r + 1, ry1 ప్లస్ y3 by r + 1. ఇక పీక్యూఆర్ యొక్క గురుత్వ కేంద్రం కడదాం. ఇక్కడున్న ఎక్స్ కోఆర్డినేట్లు అన్నిటి సమ్ము బై 3. ఎక్స్ కోఆర్డినేట్లు అన్నీ వేస్తే ఇక్కడ x1 వస్తుంది, ఇక్కడ rx1 వస్తుంది. ఇక్కడ అసలు x1 ఉండవు. కాబట్టి ఇక్కడ ఒక x1, ఇక్కడ ఒక rx1. కాబట్టి 1 + r × x1. x2 చూడండి, ఇక్కడ rx2, ఇక్కడ ఒక x2. కాబట్టి ప్లస్ 1 + r x2 ప్లస్ 1 + r x3 by 1 + r, 1 + r y1 ప్లస్ 1 + r y2 ప్లస్ 1 + r y3 హోల్ బై 1 + r. పైన ప్రతి దాంట్లోనూ 1 + r ఉంది చూడండి, కింద కూడా 1 + r ఉంది. కాబట్టి ఇది కూడా వచ్చి 1 + r క్యాన్సిల్ అయిపోయి x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3. కాబట్టి ఏబిసి మరియు
పీక్యూఆర్ల గురుత్వ కేంద్రాలు ఒకటే. దేర్ఫోర్ ఏబిసి పీక్యూఆర్ త్రిభుజాల గురుత్వ కేంద్రాలు ఏకీభవిస్తాయి. ఈ సాధన మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓ త్రిభుజం ఇచ్చారు మనకు. ఆ త్రిభుజంలో 3 శీర్షాలు ఏబిసి, వాటి కోఆర్డినేట్స్ x1 y1 x2 y2 x3 y3 అనుకున్నాం. ఇప్పుడు పీక్యూఆర్ అనే బిందువులు ఏబీని అట్లానే బీసీని అట్లానే సిఏని కూడా r:1 నిష్పత్తిలో భాగిస్తే మనకి చివరికి ఏమొచ్చిందనమాట, ఏబీసీ యొక్క గురుత్వ కేంద్రం కట్టడానికి x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 అని మనకు తెలిసేలాగో. అదేవిధంగా పీక్యూఆర్ల నిరూపకాలు ఇక్కడ గణించాం. ఇది పి, ఇక్కడ క్యూ, ఇక్కడ ఆర్. పీక్యూఆర్ల నిరూపకాలు గణించాక ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్స్ సమ్/3, ఎక్స్ కోఆర్డినేట్లు వరుసగా అన్ని ఎక్స్ కోఆర్డినేట్లు వేసేసి /3. ఈ /1 + r ఆల్రెడీ ఎక్స్ కోఆర్డినేట్లకే ఉన్నాయి, అంచేత ఇవి వస్తాయి. ఆ పైన 1 + r కామన్ వచ్చేసి ఈ 1 + r పై 1 + r కొట్టుకుపోయి అది కూడా x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 వచ్చింది. అంచేత పీక్యూఆర్ యొక్క గురుత్వ కేంద్రం ఏబీసీ యొక్క గురుత్వ కేంద్రం రెండు ఒకటే. A00 B 12 C 05. చూడండి, A00 కాబట్టి ఏ మూల బిందువు, B12 కాబట్టి x అక్షం మీద ఇలా ఉంటుంది. అదే C వచ్చి 05 కాబట్టి y అక్షం మీద ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ త్రిభుజపు వైశాల్యం కావాలి మనకు. ఇది ఎలాగో లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం కాబట్టి 1/2 ఇంటూ భూమి ఎంత 12 ఇంటూ ఎత్తు 5 ఇది కూడా 30. దీన్నే ఫార్ములా వాడి కూడా చేయొచ్చు. ఫార్ములా ఏమిటి, ax1 y1 bx2 y2 cx3 y3 అయితే ఏబిసి త్రిభుజపు వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇప్పుడు ఇక్కడ x1 y1 ఇది 0 ఇదేమో 12 0 ఇదేమో 0 5. కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఆ విలువలు కనుక ఇక్కడ ప్రతిక్షేపిస్తే x1 0 ఇంటూ ఇది ఎంత వచ్చినా అనవసరం మనకు y2 మైనస్ y3 ప్లస్ x2 12 ఇంటూ y3 మైనస్ y3 అంటే 5 మైనస్ y1 అంటే 0 ప్లస్ x3 0 ఇంటూ y1 మైనస్ y2 ఎంత ఉన్నా మనకు అనవసరం. సో 1/2 ఇంటూ 12 5 60 ఇది కూడా 30. ఇలాగ చేసుకోవడం తేలిక. అంటే ఈ నిరూపకాలు చూడంగానే గుర్తుపట్టాలి, ఇవి అక్షరాల మీద బిందువులు, ఇదేమో మూల బిందువు అని. అది గుర్తుపడితే ఇలా తేలిగ్గా వెంటనే వచ్చేస్తుంది. లేదంటే ఆ ఫార్ములా వేసి కనుక్కోవాలి. -1 2 A-1 2 బిందువు గుండా పోతూ x అక్షం యొక్క
ధన దిశతో ధన దిశతో 45 డిగ్రీలు కోణం చేసే సరళ రేఖ యొక్క సమీకరణాన్ని కనుగొనండి. అంటే ఇలా ఉంది. ఎక్స్ అక్షం యొక్క ధన దిశతో 45 డిగ్రీల యాంగిల్ 45. ఈ సరళ రేఖ యొక్క సమీకరణం అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ సరళ రేఖ యొక్క సమీకరణం అడిగితే మనకు సరళ రేఖ యొక్క సమీకరణం y = mx + c రూపంలో ఉంటుంది. ఎప్పుడు వర్టికల్ లైన్ కాకపోతే, అంటే y అక్షానికి సమాంతరంగా లేని వాటికి సమీకరణం y = mx + c రూపంలో ఉంటుందని, ఆ ఎంఏ ఆ లైను x అక్షం యొక్క ధన దిశతో చేసే కోణం యొక్క ట్యాంజెంట్ అవుతుందని కూడా తెలుసు మనకు. సో y = mx + c ఈజ్ అనేది అనే సమీకరణం y అక్షానికి సమాంతరంగా లేని రేఖలకు సామాన్య సార్వత్రిక సమీకరణం. ఇందులో m = tan ఆల్ఫా. ఆల్ఫా అనేది ఆ రేఖ ఎక్స్ అక్షపు ధన దిశతో చేసే కోణం. ఇప్పుడు మనకి ఆల్ఫా ఎంత ఇచ్చాడు లెక్కలో? 45 డిగ్రీలు ఇచ్చాడు. ట్యాన్ 45 డిగ్రీలు ఎంత? 1. అంచేత మన సమస్యలో ఆల్ఫా = 45 డిగ్రీస్ కాబట్టి m = tan 45 డిగ్రీస్ = 1. కావున సరళరేఖ సమీకరణం y = x + c రూపంలో ఉంటుంది. కానీ అది ఈ రేఖ -1, 2 గుండా పోతుంది. కాబట్టి -1, 2 అనేది ఈ సమీకరణాన్ని తృప్తిపరచాలి. కాబట్టి 2 = x + c అనగా -1 + c. చూడండి, y 2, x -1 + c. కాబట్టి c విలువ ఎంత అవుతుంది? 3. కాబట్టి రేఖ సమీకరణం y = x + 3. చూడండి, మనకి సమాచారం ఏమి ఇచ్చాడు ఒక రేఖ గురించి అంటే అది x అక్షరం యొక్క ధన దిశతో 45 డిగ్రీల కోణం చేస్తుంది అన్నాడు. అంటే ఇలా ఉంది.
అంతేకాకుండా -1 2 గుండా పోతుంది ఆ లైన్ అని కూడా చెప్పాడు. కాబట్టి ఈ రేఖ యొక్క ఈక్వేషన్ కట్టాలి మనం. కానీ x అక్షం యొక్క ధరదీస్తూ ఆల్ఫా కోణం చేస్తే ఆల్ఫా 90 డిగ్రీలు కాకపోతే ఆ సరళరేఖ యొక్క సమీకరణం y mx + c రూపంలో ఉంటుందని, ఆ m ఆ యాంగిల్ యొక్క ట్యాంజెంట్ అవుతుందని మనకు తెలుసు. అంచేత ఇక్కడ 45 డిగ్రీ c ట్యాంజెంట్ అంటే 1 కాబట్టి ఇక్కడ m 1 అయింది. కాబట్టి y x + c రూపంలో ఉండాలి దాని ఈక్వేషన్. అది ఎలాగో -1 2 బిందువు గుండా పోతుంది కాబట్టి అది ఈ ఈక్వేషన్ తృప్తిపరచాలి. -1 2 అలాగా వేసేటప్పుడు 2 = -1 + c వచ్చింది, అంటే c 3 అయ్యింది. తద్వారా మనకు అనుకోవాల్సిన సమీకరణం y x + 3 అని తేలింది. lx + my + 3 = 0, 2y = 3x - 1 సమీకరణాలు ఒకే సరళ రేఖను సూచిస్తే 2l + 3m విలువ ఎంత? ఇప్పుడు ఒకటే లైన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో y x + 3 అన్నాం. అదే లైను 2y = 2x + 6 అనేది కూడా అదే లైన్కి ఈక్వేషన్ అనేది స్పష్టం మనకు. చేత ఒకటే లైన్కి పలు రకాలుగా ఈక్వేషన్ రాసుకోవచ్చు. కాకపోతే ఏమిటవుతుంది, కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి, అనులోమానుపాతంలో ఉంటాయి. ఆ సంగతి వాడుకుందాం. ఇప్పుడు మనకు కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి ఇక్కడ, L M 3. దీన్ని కూడా ఈ స్టాండర్డ్ రూపంలో ఇలాగ రాసేద్దాం. సో lx + my + 3 = 0, 3x - 2y - 1 = 0. ఇప్పుడు కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ అనులోమానుపాతంలో ఉంటాయి కాబట్టి L/3 = m/-2 = 3/-1, or L = -9, m = 6. అంచేత ఇచ్చిన lx + my + 3 = 0లో L వాల్యూ ఎంత కావాలి, -9, m వాల్యూ 6. 2l + 3m = 2 × -9 + 3 × 6 = 0. మళ్ళీ చూద్దాం. ఇప్పుడు y x + 3 ఒక సరళరేఖకు సమీకరణం అయితే, అదే సరళరేఖకు 2y = 2x + 6 కూడా సమీకరణం అవుతుందని స్పష్టం మనకు. అంచేత ఒకటే లైన్కి 2 ఈక్వేషన్గానే తీసుకుంటే వాటిలో కోఎఫిషియెంట్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఇచ్చిన ఒక లైన్ lx + my + 3 = 0, మరొక లైన్ ఏమో ఇదన్నా రెండు ఒకటే. ఇప్పుడు కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ ప్రపోర్షనల్ కాబట్టి L/3 = m/-2 = 3/-1. దాని నుంచి LML వాల్యూస్ వచ్చాయి. వాడు అడిగిన 2l + 3m వాల్యూస్ 0 అని వచ్చింది. x cos α minus y sin α = p. x = y tan α plus q secant α. b x/a minus y/b = 1. ACY = BCX minus ABC. ABC are different from 0.
ఏలో ఒక జత రేఖలు ఇచ్చాడు, బిలో మరొక జత రేఖలు ఇచ్చాడు. ఈ జత సమాంతరంగా ఉంటాయా, ఈ జత సమాంతరంగా ఉంటాయా, లేక రెండు సమాంతరంగా ఉంటాయా, ఏవి ఉండవా, అది మనం కనుక్కోవాల్సింది. ఇప్పుడు ఏలోని జతల్ని వైజ్ కూడా mx+c రూపంలో రాయిద్దాం. కాబట్టి పి ఇటు తీసుకొచ్చి వై సైన్ ఆల్ఫా ఇటు తీసుకుపోతే వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ పి, లేక y sin alpha equal to x cos alpha minus p, లేక y is equal to x cot alpha minus p cosecant alpha. A లోని మొదటి రేఖ, ఏలోని రెండవ రేఖ y is equal to x cot alpha y is equal to x cot alpha plus q cosecant alpha. Y is equal to x cot alpha minus q cosecant alpha. ఈ రెండిటికి వాలు కాట్ ఆల్ఫా కాబట్టి అవి సమాంతరాలు. ఇక బి విషయానికి వస్తే బిలోని మొదటి రేఖ ను y by b is equal to x by a minus 1, లేక y is equal to b by a x minus b అని రాయవచ్చు. బిలోని రెండవ రేఖని సి సున్నా కాదు కాబట్టి సితో త్రూ డివైడ్ చేస్తే ay ఈజ్ ఈక్వల్ టు bx మైనస్ ab, లేక త్రూ అవుట్ ఏతో డివైడ్ చేసేస్తే y ఈజ్ ఈక్వల్ టు b బై ax మైనస్ a అని రాయవచ్చు. ఈ రెండిటికి వాలు p బై a కాబట్టి బిలోని జత కూడా సమాంతరాలు. చూడండి, ఏలో ఒక జత సరళ రేఖలు ఇచ్చాడు, బిలో ఒక జత సరళ రేఖలు ఇచ్చాడు. మనం ఈ జత సమాంతరమా ఈ జత సమాంతరమా అని అడుగుతున్నాడు. రెండు సరళ రేఖలు సమాంతరాలు అని చెప్పడానికి వాటి వాల్యూలు సమానం అని చెప్తే సరిపోతుంది. కాబట్టి ఇచ్చిన 4 లైన్లు కూడా y = mx+c రూపంలో రాసాం. రాస్తే మొదటి జత తాలూకు ఎమ్ములు సమానంగా వచ్చాయి, అవి కాట్ ఆల్ఫా అయ్యాయి.
రెండవ జతకు కూడా ఎమ్లు బి/ఏ రెండింటికి వచ్చి అంచేత అవి కూడా సమాంతరం అని తెలియదు. కాబట్టి రెండు జతలు కూడా సమాంతర జతలే.